నమస్తే. వెల్కమ్ టు ప్రజావాహిని. రాష్ట్రంలో రోజు రోజుకి విద్యా వ్యవస్థ డెవలప్ చేస్తున్నారా? లేకపోతే పాఠశాలలల్లో పరిస్థితులు రోజు రోజుకింత అయోమయంగా మారుస్తున్నటువంటి పరిస్థితి. నేను ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఉన్న వాస్తవాలను చూపించే క్రమంలో కొన్ని ఘటనలు జరిగినటువంటి పరిస్థితులను బట్టి మాట్లాడాల్సి వస్తది. ఒకసారి చూద్దాం. మధ్యాహ్న భోజనం వికటించి 18 మంది విద్యార్థులకు అస్వస్థ. ఎక్కడ ఇది జరిగింది? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా పరిధిలో జరిగినటువంటి ఘటన. చూద్దాం ఒకసారి ఎందుకు జరిగింది, ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఒకసారి చూసిన తర్వాత అప్పుడు మాట్లాడదాం. ఖమ్మం జిల్లా బొడియా తండలో ఘటన. వనపర్తి జిల్లా కొత్తకోటలోను 18 మంది కళాశాల విద్యార్థులకు అస్వస్థత జరిగిందని చెప్పేసి ఇక్కడైతే ఒక వార్త అయితే చూడొచ్చు మనం. బడిలో మధ్యాహ్న భోజనం తిన్న 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండల పరిధిలోని బొడియా తండ పంచాయతీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఈ బడిలో 1 నుంచి 5వ తరగతి వరకు 38 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరంతా పాఠశాలలోనే మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఒక్కొక్కరుగా 18 మంది అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు కోలుకుంటుండగా వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, డిఈఓ చైతన్య జైని, కొనిజర్ల ఎంఈఓ అబ్రహం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ ఘటనపై ఎంఈఓ మాట్లాడుతూ మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి వడ్డించిన ఏదైతే తీరు ఉంటుందో పప్పు కలుషితం కావడం వల్ల ఆ మధ్యాహ్న భోజనంలో ఏమేం పెట్టారు? అందులో పప్పు పెట్టారు, ఇంకా కూరగాయలకు. అందులో నాణ్యత లేని కారణం వల్ల అదేదో కలుషితమైంది, అందుకనే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి ఎంఈఓ దాని గురించి చెప్పినటువంటి పరిస్థితి. మేము ఏమంటున్నామంటే, సార్ మేము ఇక్కడ ఎవరిని నిందిస్తలేము, లేకపోతే ఎవరిని తప్పుపడతలేము. కానీ ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని ఎందుకు పట్టించుకోవట్లేరు? దీనికంటే ముందు ఒక వీడియో చూడండి. మీరు ఒక వీడియో చూడండి. ఇప్పుడు ఒక వీడియో ప్లే అవుతుంది, అది చూడండి ఒకసారి. టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇక్కడనే ఎక్కువ. నారాయణ కాలేజీకి పోండి, గవర్నమెంట్ కాలేజీకి పోండి, అక్కడ ఉట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ పిహెచ్డి చేసి గ్రూప్ సర్వీస్ చేసి ఏ ఉద్యోగం రాక లెక్చరర్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎందుకు పోతున్నా ఎవరికి అర్థమైతలేదు. పట్టిస్తే ఎంతో మంది, వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నాకే ఇట్లా ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళని కూడా బంద్ చేసేది ఖాయం. గవర్నమెంట్ స్కూళ్ళని చదువుకోవాలి. ఒక మంత్రి, నేను గనక విద్యాశాఖ మంత్రి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థను మొత్తం తీసేస్తా అని చెప్పేసినటువంటి ఒక మాట మీరు చూడండి. దాని తర్వాత కంటిన్యూ చేస్తాం. చూసిరు కదా. మరి ఈ రాష్ట్రంలో ఒక మాట అంటున్నా సార్, మిమ్మల్ని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో మొత్తం దేశవ్యాప్తంగా చూసినా కూడా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసినా కూడా ఈ ప్రైవేటు బడులకు పోయేది మధ్యతరగతి కుటుంబాలు, పైసలు ఉండి లేక ప్రభుత్వ పాఠశాలలో చదివించుకుంటారు. ఎందుకంటే కార్పొరేటు విద్యలకు మాకు గేట్ కాడ కూడా ఎంట్రీ ఉండదు కాబట్టి, అందులో ఆ లక్షల ఫీజు పెట్టి చదవలేం కాబట్టి ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటటువంటి పరిస్థితి. మరి ఈ ప్రభుత్వ పాఠశాలలలో గతంలో కూడా ఎన్నో ఇన్సిడెంట్ జరుగుతున్నా కూడా ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేదే కదా బాధ. ఇప్పుడు చిన్న పిల్లలు సార్, వాళ్ళు అభం శుభం తెలియనటువంటి పరిస్థితి. బస్తా బ్యాగులు వేసుకొని పోతారు సార్ స్కూళ్ళకి. ఇలా బతుకులు మార్చరా? బస్తా బ్యాగులు సార్. ఒక్కొక్కరికి పైసలు లేక అమ్మ నాన్న కూలినాలు చేసి పొద్దున్న దాకా పోయి రెక్కాడితే కానీ డొక్కాడలేనటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఒక పూట తింటే 2 పూటలు నీళ్ళు తాగే పరిస్థితి ఉంది సార్. ఇట్లాంటి వాళ్ళ జీవితాలు మార్చరా సార్? వీళ్ళ కోసమే కదా సార్ మేము మాట్లాడేది. ఒక మీడియాగా వీళ్ళ కోసమే కదా మాట్లాడేది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేము ఉంటాం. మరి ఇదేం సార్ ఈ అన్యాయం ఏంది? నిన్న 18 మందికి, అంతకుముందుకు ఒక వారం రోజుల క్రితం 20 మందికి, అంతకుముందుకు నెలాఖరి క్రితం ఒక 15-20 మందికి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి నెల ఒక సంవత్సరం మొత్తం 1000 మంది లిస్టుని తీయొచ్చు, 1000 సంఖ్యలో తీయొచ్చు ఫుడ్ పాయిజన్ అవుతుందని చెప్పేసి. కొంతమంది అయితే ఈ ప్రభుత్వ పాఠశాలలో చాలామంది పిల్లలు కూడా ఆ ఫుడ్ పాయిజన్ అయ్యి అంతకుముందుకు మరణించిన వాళ్ళ లిస్టు కూడా ఉన్నది. ఎందుకు సార్, ఎందుకు పట్టించుకోరు? విద్యాశాఖ ఎవరి చేతిలో ఉన్నది? మరి విద్యాశాఖకు సంబంధించినటువంటి ఒక మంత్రి ఉన్నాడా?
మరి ఉంటే దాని మీద ఏం ఏం దాని గ్రౌండ్ లెవెల్‌లో మీ దగ్గరికి ఏమొచ్చింది అసలు రిపోర్ట్? ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థుల పట్ల మీరు మీరు ఎట్లా చూస్తున్నారు అసలు? ప్రభుత్వ విద్యాలయాలను మీరు పట్టించుకుంటారా? లేదా? అసలు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎటుపోతుందనే ఆలోచన కనీసం చేస్తున్నారా సార్? చెప్పండి దీనికి సమాధానం. ఇప్పుడు ఒక్కళ్ళకయింది, ఇద్దరికయింది. ప్రభుత్వ కళాశాలలో అయితది, పాఠశాలలలో అయితది. ఇక మరి మా పిల్లలు ఏడ పోయి చదువుకోవాలి అని కూలీనాలు చేసుకునేటటువంటి ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏం పరిస్థితి ఇది? ఇప్పుడు 10 ఏళ్ల పాటు మేము ఇబ్బంది పడుతున్నాం. మాకు అసలు ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతలేదని చెప్పేసి ప్రజలందరూ కలిసి ఒక తీర్పునిచ్చుకొని మిమ్మల్ని గెలిపించుకున్న తర్వాత మీరు కూడా ప్రభుత్వ హాస్పిటల్ పట్టించుకోరా, ప్రభుత్వ దవాఖానాలు పట్టించుకోరా. ఒక్కసారి ప్రభుత్వ హాస్పిటల్ పోయి మధ్యాహ్నం భోజనం తినరు సార్ వాళ్ళన్న. ఎమ్మెల్యేలు, మంత్రులు ప్లీజ్ దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక్కసారి పోరి. మీరు పోయినప్పుడు సపరేట్‌గా వండించుకోకురి. ఆ స్కూల్ యాజమాన్యం సహకారంతోని. అట్లా కాకుండా రోజు పిల్లలు తినే ఏముంటదో తెలుసా? మిడ్ డే మీల్ స్కీమ్‌లో ఏముంటది మధ్యాహ్నం భోజనం? పప్పు పెడతారు అందులో. కిలో పప్పు ఉంటే బిందె నీళ్ళు పోస్తారు అల్ల. ఎంత దారుణంగా ఉంటదో తెలుసా? మేము ఆ స్థాయి నుంచి వచ్చినోళ్ళమే సార్ మేము కూడా. మేము చూసినాం ప్రభుత్వ పాఠశాలలలో ఎంత మంచి ఫుడ్ పెడతారో, ఎంత నాణ్యమైన ఫుడ్ పెడతారో మాకు తెలుసు. ఎగ్స్ వారంలో 3 సార్లు పెట్టాలి. కనీసము ఒక మనిషి ఎదుగుదల కోసము ప్రోటీన్ కావాల్సినటువంటి ఒక మనిషి ఏమేం పదార్థం లోపడిపోతే ఒక మనిషి హ్యూమన్ బాడీ ఎట్లా పెరుగుతుందో సైంటిఫిక్‌గా మీకు తెలుసు కదా. పొద్దున్న లేస్తే మనం అమెరికా పోతాం, లండన్ పోతాం, ప్రపంచ దేశాలన్నీ తిరిగి వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉన్నది, మానసికంగా మనిషిని ఒత్తిడి గురి కాకుండా ఒక ప్రోటీన్ ఫుడ్‌తోని మనిషి ఎట్లా ఎదుగుదల వస్తది, మైండ్ ఎట్లా ఎదుగుతది, మైండ్ ఎదిగితే ఆ మైండ్‌కి తగ్గట్టు వాళ్ళు చదువుని ఎట్లా చదువుతారు, ఆ చదివిన చదువు గుర్తుంచుకోవడం కోసం మైండ్ ఎట్లా ప్లాన్ చేస్తే బ్రెయిన్ ఫంక్షన్ ఎట్లా పనిచేస్తుంది అని చెప్పేసి ఇదంతా కూడా డిపెండ్స్ ఆన్ ద ఫుడ్. మనం ఏం ఫుడ్ తింటున్నాం అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. మరి ఇట్లాంటి ప్రభుత్వ స్కూళ్ళల్లో ఏడనో ఆడ పాపం ఏదో అదృష్టం బాగుండి కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కొంత ఉన్నా లేకపోయినా సరే వాళ్ళ కొంతమందికి ఇముడుతుంది అన్నట్టు చదువు. కొంతమందికి వాళ్ళ బ్రెయిన్ షార్ప్ పుట్టుకతోనో లేకపోతే హార్మోన్స్ ఎఫెక్టో ఏదో సంథింగ్ అయ్యి వాళ్ళ కొంతమంది ఆ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నోళ్ళు ఈరోజు ఐఏఎస్లు, ఎంబీబీఎస్లు, ఐపీఎస్లు ఎంతోమంది గొప్ప గొప్ప లైన్లు ఉన్నారు. కానీ పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారి మీరు కమిటీ వేయండి సార్. ఒక్కసారి కమిటీ వేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల మీద కమిటీ వేస్తే మీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏందో మీకు కనబడతాయి. ఒకసారి తిరగరాదండి. మొత్తం మంత్రులు మొత్తం యంత్రాంగం మొత్తం ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మండలానికి సంబంధించిన, ప్రతి గ్రామానికి సంబంధించిన, ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆ జిల్లా కలెక్టర్తో తెప్పించుకోండి. ఆ జిల్లా కలెక్టర్తో తెప్పించుకొని మన రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా, ఏ గ్రామంలో కూడా, ఏ మండలంలో కూడా ఒక్క ప్రభుత్వ బడుల్లో కూడా పిల్లలు మధ్యాహ్న భోజనం కావచ్చు, పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం ఒక కమిషన్ వేసి పూర్తి స్థాయిలో గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రతి పిల్లలకి మీరు న్యాయం చేయాలి. మీరు చెయ్యకపోతే గత పాలకులు పట్టినటువంటి పరిస్థితి మళ్ళీ అందరికీ అదే ఉంటుంది పరిస్థితి. ఎందుకనంటే విద్యా వ్యవస్థని మొత్తం భ్రష్టు పట్టిస్తున్నారు, ఆర్థికంగా దోపిడీ చేసుకుంటున్నారు, రాష్ట్రంలో పాలన చక్కగా లేదు. ఈ రాష్ట్రంలో మొత్తం కూడా ఆరోగ్య శాఖనే మర్చిపోయినారు అన్నారు. మరి ఇప్పుడు గాంధీ పోదామా సార్? ఇప్పుడు ఉస్మానియాకి పోదామా? వ్యవస్థలో ప్రతి మనిషిని లెక్కింపబడ్డ రోజు గణతంత్రంగా మనం జరుపుకున్నాం మొన్ననే. మరి రాజ్యాంగం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి పేదోని దాకా ఇంకా చక్కగా అన్నమూ దొరకదాయే, వానికి ప్రభుత్వ హాస్పిటల్లో పోతే వైద్యము చక్కగా లేదాయే, ఎట్లయితుంది అసలు? కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 100% ప్రతిపక్షంలో కూడా మాట్లాడండి. మీకు సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి విషయాల మీద మాకు అవసరం లేదు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం మీద మేము మాట్లాడడం కోసం ముందుంటాం. ఏ అన్యాయం జరిగినా కూడా మాట్లాడతాం. ఎందుకు జరుగుతుంది? 18 మందికి ఫుడ్ పాయిజన్ అయిందనంటే ఒక ఎమ్మెల్యే పోయి మాట్లాడాడు. మరి ఆ జిల్లా కలెక్టర్ ఎందుకు పోలే అక్కడికి? ఆ జిల్లా కలెక్టర్ పోయి ఏం జరిగింది ఈ మిడ్ డే మీల్ స్కీమ్లో, ఏం తప్పున్నది, ఎట్లా వండుతున్నారు, ఆహారం ఎట్లా పంపాలని చెప్పేసి ఆ కలెక్టర్ చూడరా?
చెప్పండి, మీరు చెప్పండి. ఆ జిల్లా కలెక్టరు ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మనిషిని కనీసం ఒక దోమకాటుకు కూడా ఒక మనిషి ఇబ్బంది కాకూడదు. అది భారత రాజ్యాంగం లేదా? అది మీకు తెలుసు కదా! సో, కాబట్టి ఖచ్చితంగా 100% ప్రజల వైపు, ప్రజల సమస్యల మీద మాట్లాడతాం కాబట్టి ప్రతి అంశాన్ని తప్పైతే తప్పని చూపిస్తాం, కరెక్ట్ అయితే కరెక్ట్ అని చూపిస్తాం. కాబట్టి ఇట్లాంటివి రిపీట్ కాకుండా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులకు, అధికారులకు, కలెక్టర్లకు, ఎంఈఓలకు, డీఈఓలకు అందరికి కూడా మేమేం చెప్తున్నామంటే ఈ స్కూళ్ళల్లో చదివేటటువంటి 90% పీపుల్ మొత్తం కూడా పైసలు లేని, డబ్బుకు లేని బడుగు బలహీన వర్గాల ప్రజలు చదువుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా దాని మీద కమిషన్ ఏస్తారా? ఒక కమిటీ ఏస్తారా? దాని మీద ఎట్లా మీరు దాన్ని పూర్తి లెవెల్‌లో గ్రౌండ్ స్థాయిలో మీరు రిపోర్ట్ తెప్పించుకుంటారు గానీ, ఈ ఈ ఇట్లాంటివి ఇక ఆపాలె. దీనికి సంబంధించి ఆ ఖమ్మంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఆ ప్రభుత్వ హాస్పిటల్ తీసుకుపోయినటువంటి ఏదైతే పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక డాక్టర్ చెప్తున్నాడు. సో, మరి ఆ డాక్టరు ఎందుకు చెప్తున్నాడు? నిజంగా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. ఒకసారి వీడియో చూడండి. ఈ 5 చిల్డ్రన్స్ మన వాళ్ళ హెడ్ మాస్టర్ గారు అంబులెన్స్ లేట్ అవుతుందని హడావుడిగా ఆటోలో తీసుకొని వచ్చారు. వాళ్ళకు కొంచెము గొంతు నొప్పి, కడుపు నొప్పి, వాంతులు ఉండే మనం రావడం జరిగింది. ఎమ్మటే వాళ్ళని తీసుకొని మా పీడియాట్రిషియన్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మిగిలిన 25-26 మంది స్టూడెంట్స్ రావడం జరిగింది, చిన్నపిల్లలు. అందులో ఒక 10 మంది వాంతులు, కడుపు నొప్పి ఉంటే ఇమీడియట్గా అడ్మిట్ చేసుకున్నాము. మిగిలిన వాళ్ళని వెయిటింగ్లో 2 hours పెట్టుకున్నాము. ఇప్పుడు ఉన్న 15 మంది అడ్మిషన్ ఉన్న చిల్డ్రన్, చిన్న బాలులు బాగానే ఉన్నారు. ఇద్దరికి కొంచెం కడుపు నొప్పి, గొంతు నొప్పి ఎక్కువగా ఉంది. వాళ్ళకు ఎక్కువ పాయిజనింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకు కొంచెం భయంతోటన్నా అలా అయి ఉండొచ్చు. ఏదైనా కానీ ట్రీట్మెంట్ అయితే నెంబర్ 1 ప్రైవేట్ హాస్పిటల్ కంటే బేటిగా ట్రీట్మెంట్ ఇస్తాము. ఏది ఉన్నా కానీ సార్ దగ్గర నుంచి సహాయం తీసుకొని ఇస్తాము. పిల్లల్ని 100% మంచిగా చేసి రేపటిలోపు మేము డిశ్చార్జ్ చేసి మొత్తం ఎంతమంది వచ్చారు సార్ ఇక్కడికి హాస్పిటల్? కరెక్ట్గా 14-15 మంది వచ్చారు, అడ్మిట్ అయింది. మనకు టోటల్గా 26 నుంచి 30 మంది వచ్చారు. మిగిలిన వాళ్ళకి వాళ్ళు ఫుడ్ తిన్నా కానీ వాళ్ళకి ఏం కాలేదు. వాళ్ళని అట్లా ఒక 1-2 hours మనం అబ్జర్వేషన్లో పెట్టుకున్నాము. వీళ్ళనైతే అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఇంట్రాక్యాత్ పెట్టడం జరిగింది, బ్లడ్ శాంపిల్స్ కూడా తీయడం జరుగుతుంది. అన్నీ చేస్తాము. ఏవి ఉన్నా కానీ మేము పేరెంట్స్ తోటి మాట్లాడి, పిల్లలు కాబట్టి పేరెంట్స్ తోటి వాళ్ళు ఏం చెప్తున్నారో మాట్లాడుకొని చేస్తాము. ఎక్కడ కూడా 1% కూడా లోటు రాకుండా ట్రీట్మెంట్ ఇస్తాం. ఖమ్మం జిల్లాలోనే నెంబర్ 1 పీడియాట్రిక్ అంటే MCH, మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ సర్వీసెస్. పీడియాట్రిషియన్స్ కూడా మంచిగా ఉన్నారు. వసతులు కూడా వాళ్ళకి కావాల్సిన పరికరాలు కానీ, వెంటిలేటర్స్ కానీ, బ్లడ్ సప్లైలు కానీ, ఏదైనా కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మేము చూసుకుంటాం. ఏది ఒక 1% కాదు కదా, దానికంటే తక్కువ కూడా లోటు రాకుండా మంచిగా ఉంది. ఏం లేదు, మంచిగా ఉంది. అందరూ ప్రస్తుతానికి సేఫ్. మనం అబ్జర్వేషన్ పెట్టాక ఏమన్నా డిటోరేట్ అవుతే దాని ప్రకారం మనం చూసుకుంటాము. బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాక కూడా ఏమన్నా ఉంటే మనం చూసుకుంటాం. రైట్, చూసిరు కదా. ఇప్పుడు ఈ డాక్టర్ చెప్తున్న దాంట్లో ఎంతవరకు నిజం ఉన్నది? వాస్తవానికి ప్రభుత్వ దవాఖానాలల్లో పిల్లలకు వైద్యం కరెక్ట్గా జరుగుతున్నదా అని చెప్పేసి చూస్తున్న ప్రజలు మీరు చెప్పాలి ఒకసారి. నిజంగానే ఈ డాక్టర్ చెప్పేది వాస్తవమేనా, లేకపోతే ఈయన ఏమన్నా ఒక పొలిటీషియన్స్కి ఏమన్నా ఒత్తిడితో భయపడుతున్నాడా, లేకపోతే ఆయన పై అధికారుల పైనుంచి ఒత్తిడితోనైనా అట్లా చెప్తున్నాడా? వాస్తవానికి ప్రభుత్వము పట్టించుకోవాలి. ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో వైఫల్యాలు ఎట్లున్నాయో ప్రజలకు తెలుసు. డాక్టర్ చెప్పిన దాంట్లో ఒకసారి డాక్టర్ గారు చెప్పింది విన్నారు కదా అందరు కూడా. సో, ఆ డాక్టర్ గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఎంతవరకు, అవాస్తవం ఎంతవరకు, ఇద్దరు పిల్లలకి ఇట్లా జరిగింది, ఇద్దరు పిల్లలకి భయంతోనే అయింది, ఇద్దరు పిల్లలకు గొంతు నొప్పి అయింది అని చెప్తా ఉన్నాడు కదా. మరి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తాం, అందరు సహకారం తీసుకొని అంటున్నటువంటి డాక్టరు కార్పొరేట్ స్థాయిలో ఇప్పటివరకు ఎందుకు విద్యార్థులకు కానీ, ఇంకా మిగతా పేద ప్రజలకు గాను, బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఎందుకు ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో ఎందుకు మీరు వైద్యం అందిస్తలేరు? అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే భయపడి ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంది, పైనుంచి ఒత్తిడి వస్తుంది, అప్పుడు ఏదైనా ఒకటి సంఘటన జరుగుతుంది కాబట్టి భయాందోళనకు గురయ్యి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తారు. మరి ఈ డాక్టర్లు అందరూ ఆ ఇన్సిడెంట్ జరగక ముందుకు ఆ ప్రభుత్వ హాస్పిటళ్ళలో వైద్యం కరెక్ట్ మిగతా ప్రజలకు చేస్తున్నారా అనేది క్లారిటీ తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఉత్తగానే
ఏదో ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరి ముందర చెప్పడం కాదండి డాక్టర్ గారు. అందరి ముందల ఏదో ఇన్సిడెంట్ జరగంగానే మేము కార్పొరేట్ స్థాయిలో అందిస్తామనేది కరెక్ట్ కాదు అది. మీరు కార్పొరేట్ స్థాయిలో మీరు నిజంగానే ప్రభుత్వ హాస్పిటళ్లలో కార్పొరేట్ స్థాయిలో మీరు వైద్యం అందిస్తే కార్పొరేట్ హాస్పిటల్ ఎందుకుంటాయండి? ఇది భలే విచిత్రంగా లేదా వీళ్ళ మాటలు? అక్కడ చాలామంది ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టే ఆయన ఆ లైన్ తీసుకొని మాట్లాడిండు. చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అది పెద్ద ఇష్యూగా మారుతున్నది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, విద్యార్థులకు ఇట్లా జరిగితే వ్యతిరేకత వస్తా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకుల ఒత్తిడితోనో ప్రభుత్వ అధికారుల ఒత్తిడితోనో ఆ ఒత్తిడి వల్ల ఆయన చెప్పాల్సినటువంటి అవసరం వచ్చిందని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం. ప్రజలకు కూడా అదే అనిపిస్తుంది వాస్తవానికి. ఎందుకంటే ఆ చెప్పిన మాటలు వింటే మాత్రం అదే అనిపిస్తుంది. సో మళ్ళీ చెప్తున్నాం ఒకసారి ప్రభుత్వానికి, ప్రభుత్వ హాస్పిటళ్ళకి 100% హెచ్చరిక ఇది. ఎందుకనంటే ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చేది బడుగు బలహీన వర్గాల ప్రజలు. నిజంగా చెప్పాలంటే పూటకు లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, దయానీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి, నిజంగానే జీవితం అంటే ఏందో తెలియనటువంటి, ఒక్క పూట తింటే 2 పూటలు నీళ్లు తాగి పడుకునేటటువంటి జీవితాలు బతుకుతున్నటువంటి పేద ప్రజలు ఈ ప్రభుత్వ దవాఖానాలకు హాస్పిటళ్ళకు పోతారు. సో దయచేసి ప్రభుత్వానికి మళ్ళీ చెప్తా ఉన్నాం, 100% ఇట్లాంటివంటి రిపీట్ కాకుండా, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇట్లాంటి ఘటనలు రిపీట్ కాకుండా మీరు చూడాలి. స్థానికంగా ఉన్నటువంటి పాలకులు పట్టించుకుంటారా? ప్రభుత్వ అధికారులు దీని మీద చర్యలు తీసుకుంటారా? ఎవరు స్పందిస్తారు? ఖచ్చితంగా ఇట్లాంటివి మళ్ళీ కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కారణం కూడా ప్రభుత్వమే. ఎందుకు అని అంటున్నామంటే ప్రభుత్వము ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలలకి ప్రభుత్వం నుంచే నిధులు వస్తుంటాయి. ప్రభుత్వం నుంచే ప్రతిరోజు కూడా ఏ స్కూల్లో ఏం జరుగుతుందనేది ప్రతి రిపోర్ట్ మీ దగ్గరకు వస్తుంది. కాబట్టి ప్రతి చెక్ చేయండి. నేను ఎలా కూడా చెప్పిన, జిల్లా కలెక్టర్ ఆ జిల్లాలో ఉన్నటువంటి ఏ గ్రామంలో, అది తండా కావచ్చు, మారుమూల ప్రాంతం కావచ్చు, 10 మంది కావచ్చు, ఒక్కడు రాని విద్యార్థి ఆ స్కూల్లో మిడ్ డే మీల్ స్ట్రీమ్ మాత్రం 100% కరెక్ట్ పద్ధతితోనే మంచిగా జరిపియాలని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. సో ఇట్లాంటిది ఇంకొకటిసారి మళ్ళీ రిపీట్ అయితే ఇట్లా వీడియోలు ఆగవిగా కంటిన్యూగా ఉంటాయి. కంటిన్యూగా వీడియోలు వస్తూనే ఉంటాయి. ప్రజలకు నిజం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. అవసరమైతే ఆ మిడ్ డే మీల్ స్ట్రీమ్లో పట్టించుకోలేనటువంటి ఫుడ్ అధికారులను కూడా ఖచ్చితంగా వాళ్ళ దాకా వస్తాం. వీడియో ప్రజలకు చేరేటటువంటి ప్రయత్నం చేస్తాం. గ్రౌండ్లో కూడా స్కూల్ దాకా వచ్చి ఏం జరుగుతుందనే వాస్తవాలను కూడా బయట పెట్టే ప్రయత్నం మేము చేస్తాం. చూస్తూనే ఉండండి ప్రజావాహిని.